కథ చెప్తా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం తెలివైన భార్య అనే ఒక కథ గురించి తెలుసుకుందాం. ఒక ఊళ్ళో ఒక భార్యాభర్త ఉండేవారు. భార్య సుజాతకి తన భర్త హరీష్ అంటే ఎంతో ఇష్టం, ఇంకా ఎంతో గౌరవం కూడా. ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. హరీష్ సుజాత దంపతులు చాలా పేదవారు. కానీ హరీష్ పేదవాడైనా ఉదార స్వభావం కలవాడు. అందువల్ల హరీష్ రోజు అతిథులను ఇంటికి భోజనానికి తీసుకువచ్చేవాడు. ఉన్నదంతా అతిథులకు పెట్టి రోజు వాళ్ళిద్దరూ ఆకలితోనే ఉండిపోయేవారు. ఒకరోజు సుజాత భర్త హరీష్తో ఇలా అన్నది, మనకే తిందామంటే తిండి లేదు, నువ్వేమో ప్రతిరోజు అతిథులను పిలిచి అన్నం పెడుతున్నావు. రేపు మనకి పిల్ల జల్లా పుడితే వాళ్ళకి ఎలా పోషిస్తాము అని అడిగింది. మనకే ఏమీ మిగలడం లేదు, రేపటి సంగతి ఆలోచిస్తేనే నాకు చాలా భయంగా ఉంది అని అన్నది హరీష్తో. అప్పుడు భర్త, అరే అలా బాధపడకు, ఇలా అతిథులను పిలిచి అన్నం పెడితే మనకు చాలా పుణ్యం వస్తుంది అన్నాడు. అప్పుడు భార్య భర్తతో, నిన్ను మార్చడం నా వల్ల కాదు, నిన్ను ఆ భగవంతుడే మార్చాలి. ఇలా అయితే లాభం లేదు, నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని అన్నది భర్తతో. ఒకరోజు పొద్దున భర్త భార్యతో, సుజాత, ఈరోజు 3 అతిథులను ఇంటికి భోజనానికి పిలిచాను, వాళ్ళకి మంచి భోజనం పెట్టు, వాళ్ళని బాగా చూసుకో అని చెప్పాడు. అప్పుడు సుజాత, 3కి సరిపోయే బియ్యం లేవు మన ఇంట్లో, మరి ఎలా అన్నది. సుజాత మాటలు అతను పట్టించుకోలేదు. హరీష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక చేసేది లేక సుజాత ఏం చెయ్యాలి అని ఆలోచించసాగింది. ఆమెకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఒక రోకలికి పసుపు కట్టి కుంకుమ రాసి ఒక తమలపాకు కట్టి హాల్లో పెట్టింది. భోజనాల సమయం అయింది. అతిథులు వచ్చి భోజనాలకు కూర్చున్నారు. వారి పక్కన రోకలిని ఉంచింది సుజాత. వారిలో ఒకడు ఉండబట్టలేక ఇలా అన్నాడు, ఏంటక్క, పూజ చేసిన రోకలిని ఇక్కడ పెట్టావేంటి అని అన్నాడు. ఈరోజు ఏమన్నా ప్రత్యేకత ఉన్నదా అక్క అని అడిగాడు. అప్పుడు సుజాత వారితో ఇలా అన్నది, అరే ఏం లేదన్నా, మా గురువుగారు ఒక నియమం పెట్టారు, ఎవరికైనా అన్నం పెట్టే ముందు నా భర్త మీ నెత్తి మీద రోకలతో 3 దెబ్బలు కొడతాడు, ఏం భయపడకండి, మెల్లగానే కొడతాడులే అని అతిథులకు ఇలా కొడితే మేము చాలా వృద్ధిలోకి వస్తామని మా గురువుగారు చెప్పారన్నా అని అన్నది. వాళ్ళు వెంటనే ఇలా అన్నారు, మీరు వృద్ధిలోకి రావాలంటే మానెత్తి పగల కొడతారా? ఏదో భోజనం తిందామని వచ్చాం కానీ రోకలతో తల పగలగొట్టించుకోవడానికి కాదు అని 3 అతిథులు వెంటనే పరుగులు లంకించుకున్నారు. దారిలో వాళ్ళని చూశాడు హరీష్. అదేంటి వీళ్ళు ఇలా పరిగెడుతున్నారు, కుక్కలు వీళ్ళు వెంటబడ్డాయా ఏంటి అని అనుకుంటూ ఇంటికి వచ్చాడు. సుజాతతో భర్త, ఏంటి వాళ్ళు అలా పరిగెడుతున్నారు, ఇంటికి వచ్చి భోజనం చేశారా అసలు వాళ్ళు అని అడిగాడు. వెంటనే సుజాత భర్తతో ఇలా అన్నది, ఆ మూల ఉన్న రోకలు ఇవ్వమని అడిగారు, వాళ్ళు భోజనం చెయ్యకముందే. అది ఇవ్వను, అది మా తాతల కాలం నాటిది అని అన్నాను, అందుకు వాళ్ళు కోపంతో వెళ్ళిపోయారు అని అన్నది. ఆ మాటలకు హరీష్కు కూడా కోపం వచ్చింది. అరే రోకలు ఇవ్వలేదని అలిగారా వాళ్ళు? అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాలి సుజాత. ఇప్పుడే వెళ్ళి ఈ రోకలిని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పట్టుకొని భోజనానికి పిలుచుకొస్తాను, నువ్వు భోజనం సిద్ధం చెయ్యి అని చెప్పాడు హరీష్. రోకలి తీసుకొని బయటికి వెళ్ళి అతిథులతో ఇలా అన్నాడు, ఆగండి, నేను ఈ రోకలితో మీకోసమే వస్తున్నా, ఈ రోకలు మీకోసమే తెస్తున్నా, వెళ్ళకండి అంటూ అరుస్తూ వాళ్ళ వెనకాలే పరిగెత్తుతూ ఉన్నాడు. అది చూసిన అతిథులు, వామ్మో, మనల్ని కొట్టడానికి రోకలే తీసుకువస్తున్నాడు హరీష్, పరిగెత్తండి రో అని వాళ్ళు పరిగెడుతూనే ఉన్నారు. ఆగమంటే ఆగడం లేదు. వాళ్ళు అంత త్వరగా పరిగెడతాం చూసిన హరీష్ ఆగండి అంటూనే ఉన్నాడు. అంతలో వాళ్ళు ఆగామంటే మన బుర్ర పగలగొడతాడు రోయ్ అనుకొని ఆగకుండా పరిగెట్టడం చూసిన ఊరి జనం అంతా, ఏంటి వీరి వెంట హరీష్ రోకలు తీసుకొని పరిగెడుతున్నాడు, భోజనానికి పిలిచి అతిథులు రాగానే రోకలతో కొడుతున్నాడు, అతిథులను భోజనానికి పిలవడం ఎందుకు, రోకలతో కొట్టడం ఎందుకు అని అనుకొని ఆ ఊరంతా తర్వాత రోజు నుంచి హరీష్ భోజనానికి ఎంత పిలిచినా ఎవరూ రావడం లేదు. సుజాత ఉపాయం ఫలించినందుకు సుజాత ఎంతగానో సంతోషించింది. ఈ కథ వల్ల మనకు తెలిసేది ఏంటంటే, పక్కవారి గురించి ఆలోచించడం తప్పు కాదు, ముందు మన గురించి కూడా ఆలోచించుకోవాలి. తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని ఈ కథ మనకు నీతిని తెలుపుతోంది. కథ కంచికి మనం ఏంటి.
ఇంటికి.